ఆయన ఈరోజు మిల్ మేకర్ కర్రీని టేస్టీగా ఎలా చేసుకుంటారో చూద్దాం రండి. ఫస్ట్ అయితే వేడి నీళ్ళు తీసుకొని మిల్ మేకర్ని అందులో నానబెట్టుకోవాలి. అలా ఒక 15 మినిట్స్ పాటు అలా నానబెట్టుకుంటే బాగా అవుతాయి అన్నమాట అవి. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నాను కదా, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ఇంకా కొత్తిమీర అయితే రెడీగా పెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి, ఇవన్నీ చూపిస్తున్నవన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఉంచాలన్నమాట. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నట్టు మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకులు ఇంకా మిరియాలు ఇవన్నీ కూడా నీట్గా రెడీ చేసుకుని అయితే పక్కన పెట్టుకోలే. ఇప్పుడైతే 2 టమాటాలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు ఇంకా 2 క్యాప్సికమ్లు ఇవన్నీ కూడా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా కట్ చేసుకొని ఉంచుకోండి పక్కన. ఉల్లిపాయలు అయితే పెద్ద లేయర్గా కట్ చేసుకొని ఇగోండి ఇలాగైతే తీసుకోండి. ఇప్పుడైతే 3 పెద్ద సైజు టమాటాలు, 2 ఉల్లిపాయలు పెద్ద సైజు తీసుకోండి. నెక్స్ట్ అయితే వెల్లుల్లిపాయలు ఇంకా కొత్తిమీర ఇవన్నీ కూడా రెడీ చేసుకుని సైడ్కి పెట్టుకోండి. ఇంతట్లోపు ఇందాకలా వేడివేడిగా నీళ్ళలోని నానబెట్టుకున్న మిల్ మేకర్ చూడండి ఎలా నానయ్యో. ఇవన్నీ కూడా నీట్గా సపరేట్ చేసుకోండి. నీళ్ళైతే గట్టి పిండుకొని చూడండి, వీడియోలో అలా చూపిస్తున్నట్టు ఎలాగైతే సపరేట్ చేస్తున్నారో అలా సపరేట్ చేసుకోండి. వాటర్ అయితే గట్టి పిండియాలి. ఇదిగోండి ఇలా సపరేట్ చేసుకోండి. వాటర్ అంతా నీట్గా పిండేసుకొని ఇదైతే ఇలా సైడ్ అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే కళాయిలో కొంచెం నూనె వేసుకోండి. నూనె వేసుకొని బాగా వేడెక్కినవ్వండి. ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత ఇందాకలా మిల్ మేకర్లు అయితే ఇందులో వేసేయండి. కొంచెం ఫ్రై చేసుకోండి మొత్తం అంతా మిల్ మేకర్లన్నీ. ఒక 2 నిమిషాలు అయితే అలా ఫ్రై చేయండి నీట్గా. అలా వేగిన తర్వాత ఇప్పుడైతే కొంచెం ఉప్పు ఇంకా కొంచెం పసుపు అయితే యాడ్ చేయండి. మళ్ళీ కొంచెం లైట్గా కారం అయితే యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత చూడండి మొత్తం కలుపుకుంటే ఇలా వస్తుంది. ఒక్క 5 నిమిషాలు అయితే అలా ఫ్రై చేసుకోండి బాగా. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా ఫ్రై చేస్తే సరిపోద్ది. అలా ఫ్రై అయిన తర్వాత ఇగోండి నేను తీసుకున్నట్టు గిన్నెలో అయితే తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంతట్లో ఇందాక రెడీ చేసుకుని పెట్టుకున్న మసాలా సామాన్ అయితే కొంచెం ఫ్రై చేయండి ఆయిల్ లేకుండా. ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోద్ది. నీట్గా ఫ్రై అయిన తర్వాత చూడండి మొత్తం అంతా మిక్సీలో వేసుకోవాలి. ఇదంతా కూడా అగోండి ఇలాగ ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకోండి. ఇలాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోద్ది. మరి ఎక్కువైనా మాడిపోతే ఇవన్నీ మిక్సీలో ఇలాగ ఆడేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు పౌడర్లా ఎలాగైందో చాలా బాగుంటుంది. పౌడర్ అయితే ఇలా పౌడర్లా చేసుకొని నీట్గా సైడ్కి అయితే పెట్టేసుకోండి. ఇందాకలా రెడీ పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, క్యాప్సికము ఇంకా పచ్చిమిరపకాయలు అయితే కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత అందులోనైతే వేసేయండి. నీట్గా హై ఫ్లేమ్లో పెట్టి నీట్గా ఒక్క 5 మినిట్స్ అయితే నీట్గా ఫ్రై చేయండి. ఇదిగోండి ఇవన్నీ కూడా ఇలాగ అయ్యే వరకు రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేయండి. రెడ్ కలర్ రావాలి మొత్తం అన్నీ కూడా. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లో అయితే తీసుకొని పక్క పెట్టేసుకోండి. చూడండి ఎంత ఫ్రై అయ్యాయో. అలా సపరేట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇందాకలా రెడీగా పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే ఇందులో వేసి ఫ్రై చేయండి బాగా. ఫస్ట్ అయితే ఓన్లీ ఉల్లిపాయలు వేయండి, మొత్తం వేయొద్దు. చూడండి ఎలాగైతే వేస్తున్నానో అలాగే చేయండి మొత్తం అంతా కూడా. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఉల్లిపాయలు అయితే బాగా రెడ్ కలర్ అయిన వరకు ఇలా ఫ్రై చేసుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్టే ఇలా ఫ్రై చేసుకోండి. మొత్తం ఫ్రై అయిన తర్వాత మిక్సీలో వేసుకోండి మొత్తం ఉల్లిపాయలు అంతా కూడా. ఇదంతా మిక్సీలో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి ఒక పేస్ట్ లాగా. ఇగోండి వీడియోలో చూపిస్తున్నట్టు అలా గ్రైండ్ చేయండి. ఇప్పుడైతే టమాటో ఇంకా బిర్యానీ ఆకు ఇంకా వెల్లుల్లిపాయలు అయితే బాగా ఫ్రై చేసుకోండి. అదిగోండి ఎలాగైతే వేస్తున్నానో అలా వేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి అయితే బాగా మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాలు 7 నిమిషాల పాటు బాగా మగ్గాలి టమాటాలు అయితే. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలాగైతే మగ్గాలన్నమాట. ఇలాగ అయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. చూడండి ఎలాగైతే వేసానో అలాగే చేయండి. అదంతా కూడా నీట్గా కలుపుకోండి. అదిగోండి నీట్గా కలుపుకోలేదు అంతా కూడా. ఒక్క 5 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఇలాగైతే అవుతుంది. ఆ గ్రేవీ అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడైతే ఇందాకలా రెడీగా చేసి పెట్టుకున్న మసాలా అయితే ఇందులో వేసుకోండి. ఇదంతా కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని అలా ఒక్క 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని అలా మూత పెట్టుకొని అలా వదిలేసుకోండి ఒక 5 నిమిషాల పాటు. ఇప్పుడైతే రుచికి సరిపడా కొంచెం సాల్టు ఇంకా కొంచెం పసుపు ఇంకా కొంచెం కారం ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకోండి ఇది మొత్తం కూడా. ఈ గ్రేవీ మొత్తం ఒక్క 10 మినిట్స్ పాటు బాగా ఫ్రై అవ్వాలి నీట్గా. మాడిపోకుండా మధ్య మధ్యలో చూసుకోండి.
ఇప్పుడైతే ఇందాకలా రెడీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్లు అయితే ఇందులో వేసుకోండి. అదిగోండి ఈ రకంగా కలుపుకోండి మొత్తం కూడా. చూడండి ఎంత బాగా వచ్చిందో. మొత్తం కలపండి, నీట్గా బాగా ఫ్రై చేయించాలి. తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక్క 10 నిమిషాల పాటు అలా నీట్గా బాయిల్ చేయండి. 10 నిమిషాల తర్వాత చూడండి ఎలాగొచ్చిందో. ఇంతట్లో ఇందాకలా రెడీగా చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ కూడా ఇందులో వేసేయండి నీట్గా. చూడండి ఇప్పుడు కొంచెం కలపండి లైట్గా. అదిగోండి ఎలాగైతే కలుపుతున్నాను అలా కలపండి. అలా ఒక్క 5 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు యాడ్ చేస్తాను చూడండి. లైట్గా కొత్తిమీర అయితే యాడ్ చేయండి నీట్గా. అదిగోండి అలాగే యాడ్ చేయండి. ఒక్క 5 మినిట్స్ తర్వాత యాడ్ చేయండి కొత్తిమీర అయితే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మరొక 5 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ చేయండి నీట్గా. బాగా ఉడికిన తర్వాత ఇగోండి ఇలా వస్తుంది. దించేసుకోండి. ఈ రోటీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా. ఇదన్నా ఈరోజు వీడియో అయితే. ఇంకా మన ఛానల్ని ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే చేసుకోండి. మరిన్ని మంచి వీడియోతో రేపు కలుద్దాం. బాయ్ బాయ్.